హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ వీడియోలో మన ఇంట్లో ఉండే వేస్ట్ వాటితోనే మన ఇంటిని ఎలా డెకరేట్ చేయాలో అండ్ వేస్ట్ వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఇవాళ ఓల్డ్ షూ బాక్స్ ఉంటుంది కదా, ఓల్డ్ షూ బాక్స్ అండ్ మనం షాపింగ్ చేసినప్పుడు వచ్చే క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటితో అండ్ ఓల్డ్ దోశ ప్యాన్ ని ఎలా రీయూజ్ చేసుకోవాలో, అదే విధంగా వాటర్ బాటిల్స్ ని ఎలా రీయూజ్ చేసుకొని ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ డిఐవైస్ చేసేటప్పుడు ముందుగా నేను ఒకటి అనుకున్నానండి, బయట నుంచి ఏ వస్తువు కొనుక్కొని రావద్దు, వీటిని డెకరేట్ చేయడం కోసము ఇంట్లో ఉండే వాటితోనే డెకరేట్ చేయాలని డిసైడ్ అయిపోయి చాలా సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా వీటి డిఐవైస్ ని ప్రిపేర్ చేశాను. సో నేను ఆల్రెడీ క్రాఫ్ట్స్ అనేవి చాలా చేశాను అనమాట మన ఛానల్లో. ఒకవేళ ఎవరికైనా ఆర్ట్స్ మీద అంటే క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. నేను చాలా వరకు క్రాఫ్ట్స్ చేశాను వేస్ట్ గా ఉండే మెటీరియల్ తో అని. అప్పుడు కొంచెము క్రాఫ్ట్స్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు అంటే మిగిలిపోయాయి అనమాట. అప్పుడు మిగిలిపోయిన వాటిని ఇప్పుడు రీయూజ్ చేసుకుని ఇప్పుడు ఈ పాత వాటిని కొత్త వాటిలా డెకరేట్ చేశాను. ఎవరైనా కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని ఫ్యూచర్ లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మన ఫస్ట్ డిఐవై, అది కూడా వేస్ట్గా ఉండే షూ బాక్స్తో అనమాట. సో ఈ ఫస్ట్ షూ బాక్స్ని నేను ఒకసారి బాగా క్లాత్తో క్లీన్ చేసేసాను. అండ్ ఇవి వచ్చేసి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అనమాట. ఈ మధ్య ఎక్కువగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఇస్తున్నారు కదా, ఎప్పుడైనా మనం బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో అలా నేను విజేతకి వెళ్ళినప్పుడు ఈ క్లాత్ బ్యాగ్లు వచ్చాయన్నమాట. వాటికి ఎడ్జెస్ని స్టార్టింగ్లో ఉంటాయి కదా అవిని అండ్ ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను, అంటే బ్యాగ్ని పూర్తిగా ఓపెన్ చేస్తున్నాను. అంటే మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో ఇది వచ్చేసి క్లాత్ డబల్ మడత ఉందన్నమాట, డబల్ ఫోల్డ్ ఉంటుంది కదా, అలా ఉంది క్లాత్ బ్యాగ్ అనేది. ఇప్పుడు నేను ఈ కార్డ్బోర్డ్ బాక్స్ని ఈ క్లాత్ బ్యాగ్తో కవర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట ఇలా కవర్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ గ్లూ గన్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు, లేదంటే కనుక ఫెవిబాండ్ అని మనకి ఈజీగా దొరుకుతుంది స్టేషనరీ షాప్లో, వాటినైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఈ విధంగా క్లోజ్ చేయడానికి. సో నేను మొత్తం గ్లూ గన్ తీసుకొని త్వరగా తయారవుతుంది, అంటే గ్లూ గన్తో త్వరగా స్టిక్ అవుతుంది అనమాట. అందుకనేసి నేను గ్లూ గన్ తీసుకొని మొత్తం ఈ షూ బాక్స్ని కవర్ చేస్తున్నాను. సో ఒక సైడ్ అంతా కవర్ అయింది, ఇంకో సైడ్ కొద్దిగా గ్యాప్ అనేది ఉంది, దాన్ని కూడా మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా క్యారీ బ్యాగ్ది, అది తీసుకొని కవర్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తము క్లోజ్ చేసేసి అనమాట, బయటికి షూ బాక్స్ లాగా కనిపించకుండా. ఇక్కడ కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది కదండి, ఆ బ్లాక్ భాగాన్ని కూడా మిగతా క్యారీ బ్యాగ్ కవర్ తీసుకొని ఈ విధంగా కవర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ షూ బాక్స్తో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పిల్లలవి సిరప్లు అన్నీ నీట్గా సర్ది పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఇంపార్టెంట్వన్నీ ఇందులో నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది కదా, ఎప్పుడైనా మనకి హెల్త్ బాగోలేనప్పుడు అండ్ మనకి కావాల్సిన పెద్దవాళ్ళకి కావాల్సినటువన్నీ ఒకటి చోట పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి. అందుకనేసి ఇంకో క్యారీ బ్యాగ్ ఉంది కదా ఆ క్లాత్ బ్యాగ్, ఆ క్లాత్ బ్యాగ్ని లిడ్ ఉంటుంది కదా, షూ బాక్స్కి ఉండే లిడ్ని కవర్ చేశాను మొత్తము క్లాత్ బ్యాగ్తో. సో ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని కట్ చేశాను అనమాట, అంటే బాక్స్లో కింది భాగంలో వేయడానికి. సో దీన్ని అంతా కవర్ అయిపోయిన తర్వాత ఈ కొద్దిగా క్లాత్ ఉంది చూడండి, ఆ క్లాత్ అనేది మిగిలింది చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఫిట్ అయిపోయింది, నీట్గా ఉంది చూడండి. లుక్ అనేది ముందుగా మనం చూసిన దానికంటే ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్తో కవర్ చేయడం వల్ల లుక్ చాలా బాగుంది డీసెంట్గా. ఇందాక నేను లిడ్ని కవర్ చేశాను కదా, ఇంకొద్ది క్లాత్ మిగిలింది, ఆ క్లాత్ని ఈ విధంగా బేస్ భాగంలో కవర్ చేస్తున్నాను కార్డ్బోర్డ్ అని తెలియకుండా ఉండడానికి. ఇది కూడా గ్లూ గన్ తీసుకొని నేను స్టిచ్ చేశాను అనమాట. చూడండి నీట్గా ఉంది లుక్ అనేది. ఈ విధంగా మొత్తం కూడా నేను క్లాత్ బ్యాగ్తో కవర్ చేశాను. మీరు కావాలనుకుంటే ఏదైనా పేపర్ ఉంటుంది కదా, డిజైనర్ పేపరు స్టేషనరీ షాప్లలో ఉంటాయన్నమాట, వాటిని గిఫ్ట్ ర్యాపింగ్ చేసే పేపర్ వాటితోనే కవర్ చేయొచ్చు. సో నేనేమంటే ఈ క్లాత్ బ్యాగ్లో ఎక్స్ట్రాగా చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో, సో వాటిని నేను ఈ విధంగా రీయూజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో పెద్దవాళ్ళు అంటే నావి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట, అంటే జనరల్ పర్పస్వి, అవి ఇందులో
స్టోర్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని తెలియడానికి ప్లస్ షేప్లో ఉండే, అంటే మనకి మెడికల్ బాక్స్కి ఉంటుంది కదా ఆ షేప్లో గ్లిటర్ ఫోమ్ షీట్ ఉంటే దాన్ని ఈ విధంగా ప్లస్ షేప్లో కట్ చేశాను. అంటే ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుంది కదా ఆ సింబల్ చూడగానే, అందుకనేసి ఇవి వచ్చేసి దగ్గు జలుబుదనమాట పెద్దవాళ్ళకి. అండ్ ఇందులో వచ్చేసి జింకోబెట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనమాట. సో ఈ కరోనా వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది కదా, ఆ టైంలో యూజ్ చేసేదాన్ని. అంటే గుర్తుండేప్పుడు వేసుకుంటాను, ఒక్కోసారి స్కిప్ చేస్తుంటాను అనమాట. జింకోబెట్ ట్యాబ్లెట్స్ అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవి వచ్చేసి ఇంకా ఫీవర్కి, ఇది ఎల్లో కలర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా మోషన్స్కి. అండ్ ఇది వచ్చేసి డోలో సారడన్ ట్యాబ్లెట్స్. అండ్ ఇవి వచ్చేసి మా ఆయనవి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనమాట. జెంట్స్కి సపరేట్గా ఉంటాయి, లేడీస్కి సపరేట్గా ఉంటాయి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. అవన్నీ వచ్చేసి ఈ ఫుడ్ కంటైనర్ ఉంటుంది కదా, ఫుడ్ డెలివరీ చేసినప్పుడు వచ్చే కంటైనర్లో స్టోర్ చేశాను. సో ఈ విధంగా నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఓల్డ్గా ఉండే షూ బాక్స్ అండ్ క్లాత్ బ్యాగ్ యూజ్ చేసి ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ DIY. సో ఇది చాలామందికి చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఈ డెకరేషన్కి ఏమేమి వాడానో చూసేయండి. ఇది వచ్చేసి మీరు నా ప్రీవియస్ వీడియోలలో చూసే ఉంటారు దోశ ప్యాన్ అనేది. సో చాలా బ్లాక్గా తయారైపోయింది కదా, ఆ దోశ ప్యాన్ని పారేయకుండా నేను ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి అకిరాకి నేను లాస్ట్ వీక్ కొంచెం వర్క్ ఉన్నదనమాట, స్కూల్ ఆన్లైన్ క్లాసెస్లో కొంచెం క్రాఫ్ట్ చేసే వర్క్ ఇచ్చారు టీచరు. అప్పుడు ఈ బ్లాక్ కలర్ పేపర్ తీసుకొచ్చాను. ఆ బ్లాక్ కలర్ పేపర్ని నేను ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. నేను A4 సైజు షీట్లు ఉంటాయి కదా పేపర్, ఆ పేపర్ని 2 ఉండే వాటిని గమ్తో స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేశాను వీడియోలో చూపించినట్టు. అదేవిధంగా దోశ ప్యాన్ని ఈ విధంగా బోర్లించి పెట్టాను. అంటే ఈ విధంగా కరెక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి అండ్ దోశ ప్యాన్ ఎడ్జ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేస్తున్నాను. అంటే మనం కరెక్ట్గా రౌండ్ షేప్లో ఈ పేపర్ ఉంది కదా కట్ అవుతుందన్నమాట. కరెక్ట్గా స్టిచ్ అంటే దోశ ప్యాన్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనకి వచ్చేస్తుంది అనమాట ఈ పేపర్ అనేది. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఇప్పుడు దీనిని వచ్చేసి నేను మామూలుగా గ్లూ ఉంటుంది కదా రెగ్యులర్గా యూజ్ చేసే గ్లూ, ఆ గ్లూతో స్టిచ్ చేస్తున్నాను ఈ పేపర్ని దోశ ప్యాన్కి. నేను ఆల్రెడీ డీమార్ట్లో కొత్త ప్యాన్ కొన్నాను కదా, సో ఈ పాత ప్యాన్ని పారేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసి కొంచెము డిఫరెంట్గా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇంటిని. అండ్ పాత వస్తువుల్ని పారేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి బ్లాక్ కలర్ పేపర్ని. మీరు కావాలనుకుంటే బ్లాక్ కలర్ పెయింటింగ్ ఉంటుంది కదా, ఆ పెయింటింగ్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో నాకు పెయింటింగ్ లేదనమాట ఇంట్లో, అందుకనేసి నేను ఈ బ్లాక్ కలర్ పేపర్ని యూజ్ చేశాను కవర్ చేయడానికి. కవర్ చేసేసి నా తర్వాత ఇంట్లో ఆల్రెడీ స్కెచ్ పెన్ ఉన్నది వైట్ కలర్ది, దాని మీద కిచెన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ది హోమ్ అని మా ఆయనతో రాయించనమాట. రాయించేసి దాని మీద మరొకసారి చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్తో రాశానమాట. సో చూడండి ఎంత బాగుందో లుక్ అనేది. సో దీన్ని ఇంకా డెకరేషన్ చేస్తున్నాను నేను వచ్చేసి. ఇది వచ్చేసి బ్లౌజ్కి యూజ్ చేస్తాం కదా మగ్గం వర్క్ది బీడ్స్ చైన్ అనమాట. ఆ బీడ్ చైన్ని చుట్టూ కొంచెము దోశ ప్యాన్ కనిపిస్తుంది అనేసి ఈ విధంగా డెకరేట్ చేశాను. అదేవిధంగా ఇంకాస్త లుక్ బాగుండాలని ఇలాంటి లేస్ ఒకటి తీసుకున్నాను మల్టీ కలర్ది. అంటే ఇది కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నదన్నమాట. నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్లేలిస్ట్లో నేను చాలా వరకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేశాను. ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే వేస్ట్ వాటితోనే చేశానన్నమాట. అప్పుడు యూజ్ చేసిన ఈ లేస్ని నేను యూజ్ చేశాను. అదేవిధంగా ఈ పోమ్స్ అంటాం కదా, అది యూజ్ చేసామంట. అంటే హ్యాండిల్ ఉంది కదా, అది కవర్ అవ్వడానికి ఈ విధంగా పోమ్ని యూజ్ చేశాను మల్టీ కలర్ది. ఇవన్నీ లేస్ని వచ్చేసి దోశ ప్యాన్కి చుట్టూ కూడా ఈ విధంగా అటాచ్ చేశాను. చూపిస్తాను చూడండి. ఈ విధంగా గ్లూ గన్ యూజ్ చేసి, అదేవిధంగా హ్యాండిల్ కనపడకుండా ఉండడానికి చిన్న చిన్న పోమ్ ఉన్నాయి కదా, వాటితో డెకరేట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ DIY అనమాట. ఇది వచ్చేసి అంటే ఇవి వచ్చేసి బిస్కెట్స్ ఉంటాయి కదా చిన్నవి, సాల్ట్ బిస్కెట్స్ నిబుల్స్ అని, అవి కొన్నమాట. సో వాటికి ఉండే డబ్బాలని నేను చాలా రోజుల వరకు దాచి ఉంచాను.
ఏదైనా DIY ప్రిపేర్ చేసేద్దామనేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను దీంతో చిన్న ఫ్లవర్ పాట్ లాగా డిజైన్ చేస్తున్నాను. సో కరెక్ట్గా 1 ఇంచ్ వరకు అనేట్లు నేను మార్కింగ్ చేసుకున్నాను. అంటే నా దగ్గర ప్రజెంట్ స్కేల్ లేదు, అందుకనేసి ఇక్కడ పైన కూడా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి ఇలానే అంటే కొంచెం డెకరేట్ చేస్తే లుక్ బాగుంటుంది కదా, అందుకని. సో ఈ మిడిల్ భాగం వచ్చేసి జూట్ని యూజ్ చేస్తాను. అండ్ కింద 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను కదా, పైన 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు ఆర్ట్స్ అండ్ కొన్ని క్రాఫ్ట్స్ చేశాను కదా, అప్పుడు మిగిలినవన్నీ అండి. ఆ మిగిలిన వాటిని నేను ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. ఇలా గ్లూ యూజ్ చేసి నేను ఉలెన్ థ్రెడ్ని మొత్తం వ్రాప్ చేస్తున్నాను ఈ కంటైనర్ చుట్టూ కూడా. సో మన ఇంట్లో ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వాజ్ లాగా అందుకు యూజ్ చేశాను కదా, మీరు కావాలనుకుంటే స్పూన్స్, ఫోర్క్లు అలాంటి వాటికైనా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా సీజర్స్, మన వంటింట్లో యూజ్ చేస్తాం కదా, సీజర్స్, గ్యాస్ లైటరు, టీ స్ట్రైనర్ అలాంటి వాటిని పెట్టుకోవడానికి కూడా ఇలాంటి కంటైనర్స్ని కొంచెం ఇలా డిజైన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నేను 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాను కదా, అంతవరకు గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ యూజ్ చేశాను. అండ్ 1 ఇంచ్ తర్వాత నుంచి ఇది వచ్చేసి జూట్ ఉంటుంది కదా, జూట్ది తాడు, ఆ తాడుని వ్రాప్ చేస్తున్నాను. సో ఈ జూట్ రోప్ అయితే మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది కదా, అందుకనేసి అది తీసుకున్నాను. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాను కదండి, అంతవరకు ఈ జూట్ రోప్ని ర్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన వచ్చేసి గ్రీన్ కలర్ది ఉలెన్ థ్రెడ్తో ర్యాప్ చేసామన్నమాట. సో చూడండి లుక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ కంటైనర్ని ఏ విధంగా ర్యాప్ చేశానో అదే విధంగా పక్కన ఉంది కదా, ఆ కంటైనర్ని కూడా అదే విధంగా ఉలెన్ థ్రెడ్ అండ్ జూట్ రోప్ తీసుకొని వ్రాప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న ఫ్లవర్ చేశానమాట ఉలెన్ థ్రెడ్తో. ఆ ఫ్లవర్ మేకింగ్ వీడియో కావాలనుకుంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ ఫ్లవర్ని ఉలెన్ థ్రెడ్తో ఎలా చేయాలో. సో చూడండి ఈ విధంగా గ్లూ తీసుకొని ఈ విధంగా అటాచ్ చేశాను. మనకి జూట్ రోప్ ఎక్కడ వచ్చిందో ఆ భాగంలో, అదేవిధంగా మిడిల్ భాగంలో చిన్నది గోల్డ్ కలర్ బీడ్తో అటాచ్ చేసామన్నమాట. అంటే చూడండి అచ్చం ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఉంది కదా లుక్ అనేసి. ఈ విధంగా రెండింటిని కూడా ఒకటేలాగా ఉండాలనేసి తయారు చేశాను. దీన్ని వచ్చేసి నేను ఏ విధంగా డెకరేట్ చేశానో చూడండి. ఇది వచ్చేసి మా ఇంట్లో ఒక కార్నర్లో ఒక క్రాకర్ యూనిట్ లాగా ఇచ్చారనమాట. దానిపైన ఎంటీగా ఉందనమాట స్పేస్ని. ఆ స్పేస్ని నేను ఈ విధంగా డెకరేట్ చేశాను. ఒక దాంట్లో వచ్చేసి ఎక్స్ట్రాగా ఉండే స్పూన్స్ అవన్నీ పెట్టాను. మిడిల్ భాగంలో దోశ ప్యాన్ చేశాను కదా, క్రాకర్ కిచెన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ది హోమ్ అనేసి అది పెట్టాను. ఇంకోటి కంటైనర్ వచ్చింది కదా, అందులో వచ్చేసి ఇలా ఫ్లవర్స్ పెట్టాను. సో కింద వచ్చేసి కార్డ్బోర్డ్ బాక్సులు పెట్టానమాట, అవి కవర్ చేయడానికి అనేసి నేను ఇవి కొంచెం క్రాక్ వచ్చాయన్నమాట టీ కప్స్. ఆ టీ కప్స్ని ఈ విధంగా డెకరేట్ చేశాను. సో చూడండి ఈ విధంగా క్రాకర్ యూనిట్ వచ్చింది. దానిపైన ఇన్ని రోజులు వచ్చేసి ఎంటీగా ఉన్నదన్నమాట స్పేస్ అనేది. ఆ స్పేస్ని నేను ఈ విధంగా డెకరేట్ చేశాను. అండ్ కార్నర్లో వచ్చేసి చిన్నది మీకు పోస్ట్ ఆఫీస్ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, అది అకిరా బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందనమాట. మన ఇల్లు క్లీన్ చేశాను కదా, అప్పుడు బయటకి వచ్చింటే దాన్ని ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వాటర్ బాటిల్తో క్రాఫ్ట్ చేస్తున్నాను. ఆ క్రాఫ్ట్ని ఇక్కడ హ్యాంగ్ చేయబోతున్నాను. సో చూసేయండి 4th DIY కూడా. సో మనకి వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఎక్కువగానే ఉంటాయి కదా ఇంట్లో రెగ్యులర్గా, అంటే మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి కదా, వాటిని నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. అంతవరకు మార్కింగ్ చేసుకొని కట్ చేశాను. అండ్ ఇక్కడ హ్యాంగ్ చేయడానికి అనేసి హోల్ పెట్టాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి ఇందులో మనీ ప్లాంట్ని గ్రో చేయబోతున్నాను, అది కిచెన్లో హ్యాంగ్ చేయబోతున్నాను. సో వాటర్ డ్రైనేజ్ కోసం అనేసి కింద కూడా 2 హోల్స్ పెట్టాను. సో ఈ ప్లాస్టిక్ బాటిల్ ఇలానే హ్యాంగ్ చేసామనుకోండి అంత లుక్ అనేది బాగుండదు, అందుకనేసి క్లాసిక్గా ఉండాలనేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే వాటిని నేను ఈ విధంగా కవర్ చేస్తున్నాను అనమాట. ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది కనపడకుండా ఉండడానికి. సో ఇంతకుముందు నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో కూడా చాలా క్రాఫ్ట్స్ చేశానండి. అప్పుడు కొన్ని మిగిలి ఉన్నాయన్నమాట ఇంట్లో, వాటితో ఈ వాటర్ బాటిల్ని డెకరేట్ చేస్తున్నాను. సో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు చేశాను కదా, ఈ DIYస్లలో ఏవి కూడా నేను బయట నుంచి కొనుక్కరాలేదు. ఇంతకుముందు నేను చేశాను కదా చాలా వీడియోస్, క్రాఫ్ట్స్ వీడియోస్లో, అప్పుడు మిగిలిన వాటిని ఈ విధంగా రీయూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా బాటిల్ చుట్టూ కవర్ చేశాను ఐస్ క్రీమ్ స్టిక్స్తో.
సో ఇంకాస్త డెకరేట్ చేస్తున్నాను అనమాట. జూట్ రోప్ తీసుకొని, అంటే కొద్దిగా పైన వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ కనిపిస్తుంది కదా, అది కవర్ చేయడానికి అనేసి జూట్ రోప్ని కింది భాగంలో అండ్ పై భాగంలో కూడా అదే విధంగా డెకరేట్ చేశాను. ఇక్కడ హోల్స్ వచ్చాయి కదా, ఆ హోల్స్లో మనము మేకు చూపించాను కదా ఇందాక కిచెన్ విండోకి, అక్కడ హ్యాంగ్ చేయడానికి అనేసి జూట్ రోప్ని ఇక్కడ హోల్లోకి ఎక్కించి ఇక్కడ ఒక నాట్ వేస్తున్నాను, అంటే మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇలా పెట్టుకొని మీరు కిచెన్లో లేదా బాల్కనీలో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్నే కంటే కూడా ఇలా కొంచెం డెకరేట్ చేసి మనము హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మొక్కలు అనేది చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఫైనల్గా మనకి వేస్ట్ వాటర్ బాటిల్తో హ్యాంగింగ్ ప్లాంట్ అనేది తయారైపోయింది. సో ఇక్కడ వచ్చేసి పైన కూడా నేను ఈ భాగం ఉంది కదా, ఇది కొంచెం ప్లాస్టిక్ బాటిల్ కనిపిస్తుంది కదా, అది కూడా వచ్చేసి జూట్ రోప్తో కవర్ చేస్తున్నాను నీట్గా. సో ఫైనల్గా రెడీ అయిపోయింది ప్లాంటర్ అనేది. సో ఇది వచ్చేసి ఒక చిన్న స్టిక్కర్ అనమాట. సో ఈ పింక్ కలర్ స్టిక్కర్ ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద పెడితే ఇంకా బాగుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో మనీ ప్లాంట్ మొక్కని నాటుతున్నాను అనమాట. కొద్దిగా మట్టి వేసేసి అండ్ పాటింగ్ సైల్ ఉంటుంది కదా, అది వేసేసి ఈ ప్లాంట్ని కట్ చేస్తున్నాను. ఆ కటింగ్ని ఇందులో పెడుతున్నాను. సో చూడండి, మొక్క కూడా నాటేసేసి కిచెన్లో ఇలా విండోకి హ్యాంగ్ చేశాను. సో బయట వెదర్ కొంచెం డల్గా ఉంది, అందుకే లైటింగ్ అంత బాగోలేదు. సో చూడండి, కిచెన్కి అసలు లుక్ అనేది వచ్చేసింది నేను చేసిన ఈ డిఐవైస్ వల్ల. సో చాలా, ఎందుకంటే నేను విండోకి పెట్టింది మనీ ప్లాంట్కి ఖచ్చితంగా లైటింగ్ అనేది అవసరం అనమాట, అందుకనేసి విండోకి హ్యాంగ్ చేశాను. అక్కడైతే కొద్దిగా లైటింగ్ అనేది పడుతుంది. సో ఐ హోప్ ఈ డివైస్ అన్నీ మీకు అందరికీ యూజ్ అవుతాయి, నచ్చాయి అండ్ హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.